అందరికీ నమస్కారం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. మొట్టమొదట మాతృదేవో భవ అని అంటాం. అష్ట కష్టాలు భరిస్తూ నవమాసాలు మోస్తూ తన గర్భములోని శిశువు కోసం ఎన్ని బాధలనైనా సరే భూమికి ఉన్న సహనంలాగా ఓరుస్తూ ప్రసవం అంటే ఒక పునర్జన్మ లాగా అన్ని భరిస్తూ ఆనందంగా గడుపుతుంటుంది తల్లి. ప్రసవించిన తర్వాత కూడా పిల్లల సుఖాల కోసం, ఆనందాల కోసం అప్పుడు కూడా తన తుది శ్వాస ఉన్నంత మట్టుకు కూడా ఎన్ని కష్టాలనైనా ఓర్చుకుంటుంది. మహాభారతంలో శాంతి పర్వంలో సహస్రాని పితॄన్ మాత గౌరవేణాతిరిచ్యతే అని చెప్పబడింది. కుంతి కర్ణుల యొక్క కథను దృష్టిలో పెట్టుకొని సహస్రాని పితృను మాత అంటే తండ్రి కంటే 1000 రెట్లు ఎక్కువగా గౌరవించబడుతుంది, సన్మానించబడుతుంది, సత్కరించబడుతుంది. అంత పవిత్రమైన ఉత్కృష్టమైన మాతృమూర్తి ఒక చిన్న కథ తెలుసుకుందాం ఫ్రెండ్స్. నా పేరు ప్రభాకర్ రావు, మాది బోధన్. ఒక చిన్న కుగ్రామం. ఆ చిన్న కుగ్రామంలో ఒక తల్లి ఎన్నో అవస్థలు పడుతూ, ఎన్నో కష్టాలు పడుతూ తన కొడుకుకు ఈ కష్టాలు రావద్దని తలపిస్తూ కట్టెలు ఏరుకుంటూ, కూలీ పని చేస్తూ, ఆరుగాలం శ్రవిస్తూ, వ్యవసాయ పనులకు వెళుతూ తన కొడుకు ప్రబుద్ధుడు కావాలి, తన కొడుకు సంపాదనపరుడు కావాలి, తన కొడుకు ఉద్యోగం చేయాలి, నేను కళ్ళారా చూసి ఆనందించాలి అనే తపనతో, పట్టుదలతో శ్రమిస్తూ కొడుకును చదివించసాగింది. ఒకానొక సమయం రానే వచ్చింది. కొడుకు ప్రబుద్ధుడయ్యాడు, ఉద్యోగం వచ్చింది. పక్కనే ఒక చిన్న టౌన్ లోపల ఉద్యోగం చేస్తున్నాడు. మొట్టమొదటి జీతం తీసుకున్నాడు. సాయంత్రం అయ్యింది, కాస్త కాలాతీతం అయ్యింది. మొట్టమొదటి జీతం తీసుకొని తల్లిని కల్లారా చూడాలి అనే తపనతో ఒక షాపులోకి వెళతాడు. అది చెప్పుల షాపు. ఆ చెప్పుల షాపులో యజమాని షాప్ క్లోజ్ చేస్తుంటాడు. సార్ 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 ప్లీజ్ 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 ఒక 5 minutes షాప్ మూసేయకండి దయచేసి, ఒక 5 నిమిషాలు అని రిక్వెస్ట్ చేస్తాడు. ఆ షాప్ ఓనర్ కూడా చాలా బుద్ధిమంతుడు, మంచి వ్యక్తి. ఆ మంచి మనిషి కావడం వల్ల సరే అని, ఏం కావాలి బాబు అని అడుగుతాడు. ఏం లేదు, ఒక జత చెప్పులు మా అమ్మకు తీసుకోవాలి. సరే అంటాడు. ఆ మనిషిని చూస్తే ఏదో చక్కగా ఏదో మంచి ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ అని మంచి దృక్పథము, తనకు మంచి దృక్పథంతో చూస్తాడు. మంచి మనిషి ఉన్నాడు, బుద్ధిమంతుడు ఉన్నాడు, గుణవంతుడు ఉన్నాడు అనుకుంటాడు ఈ పేద వ్యక్తిని చూసి. అయితే సరే బాబు, మీ అమ్మ కాలు సైజు ఎంత, 5, 6, 7 ఎంత సైజు అని అడుగుతాడు. అప్పుడు ఈ వ్యక్తి తన జేబులో నుంచి, పర్సులో నుంచి ఒక కాగితం తీసి విప్పదీస్తాడు. 2 పేజీల కాగితం. ఆ 2 పేజీల మీద తన తల్లి యొక్క కాలి ముద్రలు ఉంటాయి. ఆ కాలిని అట్లా పెట్టి స్కెచ్ తీసుకొని అవుట్లైన్స్ అన్నీ స్కెచ్ గీసి ఆ పాదాల ముద్రలు ఇస్తాడు. ఏంటి బాబు, మరి సైజు అడిగితే ఏదో ఒకటి చెప్పాలి కానీ ఇలా ముద్రలు ఇస్తావా అని కాస్త అడుగుతాడు. అలా అనుమానాస్పదంగా అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి చెప్తాడు, అబ్బాయి చెప్తాడు, మా తల్లి ఇంతవరకు చెప్పులు వేసుకోలేదు, అడవిలో కట్టెలు ఏరుకుంటూ ఆ ముళ్ళు కుచ్చైనా సరే
ఎండకు తలతల మాడినా సరే పాదాలు, వానకు తడిసినా సరే, చలికి వణికినా సరే ఎప్పుడు చెప్పులు వేసుకోమన్నా వేసుకునేది కాదు. నాకెందుకు నాయన, అదొక ఖర్చు అని ఇంతవరకు జీవితంలో చెప్పులు తొడగలేదు అని చెబుతాడు. అప్పుడు ఆ యజమాని కళ్ళు కాస్త చెమర్చుతాయి. ఇంత కష్టపడి ఆ మాతృమూర్తి ఇలా సంపాదించి ఆ కొడుకుకు ఉద్యోగం సంపాదించి పెట్టింది అనుకొని సరే అని చూపిస్తాడు. ఎంత బాబు వీటి ధర అంటే 500 రూపాయలు అనగానే 500 ఇస్తాడు. బాబు నీ జీతం ఎంత అని అడుగుతాడు. 10,000 రూపాయలు మొట్టమొదటి జీతంతో మా అమ్మకు చెప్పులు తీసుకోవాలని నిశ్చయించి ఈ కొలతలు ఇవ్వడానికి కూడా ఆమె సస్యమీద అంగీకరించలేదు. నేనే చాలా ఫోర్స్ చేసి ప్రోద్బలంతో ఎంతో రిక్వెస్ట్ చేసి కొలతలు తీసుకొని వచ్చాను. 10,000లో 6-7,000 ఖర్చు చేసుకొని ఏదో 2-3 సేవింగ్స్ చేస్తుంటాను. ఆ 10,000లో కూడా 2-3 సేవింగ్స్ చేస్తానని చెప్పడంతో ఇంకాస్త హృదయము ద్రవీభవించింది. అప్పుడు తీసుకొని డబ్బులు ఇచ్చి వెనుదిరగగానే బాబు ఇలా రా అని పిలుస్తాడు. పిలిచి ఇంకొక జత అదే సైజు చెప్పులు ఇచ్చి మీ అమ్మకు చెప్పు నీ రెండవ కొడుకు కొనిచ్చాడని అని చెబుతాడు. అప్పుడు ఈ బాబు కళ్ళు చెమర్స్తాయి. మళ్ళీ అడుగుతాడు, ఆ పేపర్ ఏదో ఉందో మీ అమ్మ కొలతల పేపరు నాకు ఇవ్వు బాబు అంటాడు. ఎందుకు అంటే నీకు అవసరం లేదుగా, ఈ సైజు ఈ నంబర్ సైజు ఎప్పుడు జ్ఞప్తించుకో, ఆ పేపర్ నాకు ఇవ్వు అని ఆ పేపర్ తీసుకొని తన షాపులో ఎక్కడనైతే దేవునికి రోజు పూజ చేస్తాడో ఆ పూజ దగ్గర దాన్ని అతికిస్తాడు. తెల్లవారి ఆఫీస్లోని ఆ షాపులోని అసిస్టెంట్స్ షాపులో పనిచేసేవారు అడుగుతారు, అది ఏమండి అక్కడ ఎందుకు పెట్టారండి అది అంటే, ఇవి లక్ష్మీ పాదాలు, ఆ లక్ష్మీ అమ్మవారి పాదాలు ఇవి. ఆ పాదాలకు దేవుడితో సహా ఆ పాదాలకు కూడా పూజ చేస్తే నా షాపు మరింత బాగా నడుస్తుంది అని నాకు నమ్మకం అని చెప్తాడు. ఇది కలియుగములో ధర్మము లేదు, ధర్మము లేదు, ధర్మం ఒకే పాదం నడుస్తుంది అంటారు. కానీ ఇప్పుడు కూడా ఇలాంటి వ్యక్తులు కోకొల్లలు ఉన్నారు. ఇలాంటి కన్న తల్లికి గౌరవాన్నిచ్చి కన్న తల్లిని ఎంతో దేవతామూర్తిగా చూసే వాళ్ళు కూడా ఉన్నారని చెప్పడమే ఈ స్టోరీ. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఎన్నో కష్టాల కోర్చుకొని ప్రసవ సమయ గర్భములో నుంచి తుది శ్వాస ఉన్నంత వరకు తమ కష్టాలను లెక్క చేయకుండా సంతానం కోసం పాటుపడే తల్లిదండ్రులను ఎప్పటికీ వృద్ధాశ్రమములలో ఉంచకూడదు. వృద్ధులకు చక్కని ఆశ్రయము మన హృదయములలో ఉంచి, మన ఇళ్లలో ఉంచి వాళ్ళని పూజించాలని చెప్పడమే ఈ కథ. థ్యాంక్ యూ. మరో వీడియోలో కలుసుకుందాం. నమస్కారం.